భారీ అంచనాల మధ్య ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కాబోతున్నాయి. అయితే మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు పెను సవాల్గా మారింది. మిత్రపక్షాలతో పాటు స్వపక్షానికి చెందిన నేతలు ఎవరికి అవకాశం దక్కబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పవన్, లోకేష్ పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఏపీలో మంత్రి పదవుల కేటాయింపు చంద్రబాబుకు పరీక్షగా మారుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏకంగా 164 సీట్లు సాధించడంతో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు సవాల్గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, మంత్రుల సంఖ్య, శాఖల కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది. టీడీపీ నుంచి 135 గెలవటం, అందులోనూ గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మంత్రుల ఎంపికపైన చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలుండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జనసేనకు 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. ఏపీలో మొత్తం 25 మందికి పదవులకు ఛాన్స్ ఉంది. ఇందులో జనసేన 3 నుంచి 4, బీజేపీకి 2 వరకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు మరో కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆయనకు హోంశాఖ ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు 4 నుంచి 5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈసారి రాజధాని, యువతకు ఉపాధి కల్పన కీలకం కావడంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి ఈసారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. దాంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్ గా మారింది. సీనియర్లతో పాటు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ కూర్పుపై నారా లోకేష్ ముద్ర ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ టీంకు మెజారిటీ పదవులు వస్తాయనే చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.